కేటీ రామారావు గారు నిన్న ఒక నివేదిక విడుదల చేసింది. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ చాలా వృద్ధి చెందింది, లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి ఆయన చాలా బ్రహ్మాండంగా, అంటే ఇక దేశంలో ఎక్కడ లేదు నంబర్ 1, అంటే దేశంలో 2 ఉద్యోగాలు వస్తే ఒక ఉద్యోగం ఖచ్చితంగా తెలంగాణ వాసికి తెలంగాణలో వస్తుంది అనేటువంటి మాట మాట్లాడి ఈ సంవత్సర కాలంలో అనేక వృద్ధి జరిగింది, 1,27,000 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ఏదో లెక్కలన్నీ చెప్పినారాయన. మౌనిక గారు చెప్పండి, ఇప్పుడు మీరు ప్రధానంగా తెలంగాణలో డెవలప్మెంట్ గమనిస్తా ఉన్నారు, మీరు బయట దేశాలలో ఉండొచ్చినారా, అనేక అవగతమై ఉంటాయి. రాష్ట్రంలో తెలంగాణలో ఐటీ పరిశ్రమ వృద్ధి కేటీఆర్ గారు చెప్పినంతగా జరిగిందా, లేకపోతే కేవలం ప్రభుత్వ స్థలాల పంపిణీ కోసమే ఐటీ పరిశ్రమలు కాగితాల్లో ఇక్కడికి వస్తున్నాయి అనుకోవచ్చు? అసలు ఇది నిజంగానే ఐటీ పరిశ్రమ అభివృద్ధి జరిగింది అనుకోవచ్చు? ఇది దీన్ని అచ్చంగా ఏతులనే అంటారండి తెలంగాణ భాషలో చెప్పుకోవాలంటే. ఎందుకంటే ఐటీ పరిశ్రమ అనేది అదొక ప్రైవేట్ కంపెనీ, అది ప్రైవేటైజ్డ్ ఆర్గనైజేషన్స్. ఒక్కొక్క మల్టీనేషనల్ కంపెనీకి ఒక్కొక్క టార్గెట్స్ ఉంటది. అది ఆ మల్టీనేషనల్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ టార్గెట్ ని వాళ్ళు రీచ్ అయితే దాన్ని గవర్నమెంట్ వీళ్ళ లెక్కలు వేసుకున్నాడు అనేది ఇంతకంటే ఫూలిష్నెస్ ఇంకొకటి లేదు. ఎందుకంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ మన ఐటీ గమనిస్తే ఏదైనా కూడా మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి చాలా వరకు. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ రిక్రూట్ చేసుకునేటప్పుడు ఆ పిల్లలు ఆబ్వియస్లీ వాళ్ళు ఇంజనీరింగ్ తెలివి అది కేటీఆర్ గారి వల్ల కానీ కేసీఆర్ వల్ల కానీ ఆ మాటకు వస్తే తెలంగాణ గాని కాదు, ఇది భారతదేశంలో ఉన్న ప్రతి హిందువులో ఆ డిఎన్ఏ ఉంది. ఆ డిఎన్ఏ మన రిషి టెక్నాలజీ కాబట్టి మన దగ్గర నేచురల్ గా ఇంటెలిజెంట్ రేస్ ఏది ప్రపంచంలో అంటే అది హిందూ రేస్ అండ్ భారతీయుల రేస్. అందుకనే గవర్నమెంట్ జాబ్ అది ఐటీ జాబ్లలో ఫ్లరిష్ అవుతున్నారు ఇండియన్స్. టాప్ సిఇఓస్ అన్ని కంపెనీస్ లో గమనిస్తే ఇండియన్సే ఉంటున్నారు. భారతీయులు ఉండడానికి కారణం కూడా అది మన డిఎన్ఏ లో ఉన్న మనకున్న ఇంటలెక్ట్, అది మన పూర్వీకుల నుంచి మనకు వచ్చింది. దీనిలో ఈయన చేసింది ఏముంది? ప్రతి ఐటీ ఆఫీస్ కూడా, ప్రతి ఐటీ కంపెనీ కూడా దాని టార్గెట్స్ ఎవ్రీ ఇయర్ ఎండ్ టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ రీచ్ అవ్వాల్సి ఉంటది. రీచ్ అయిన ఎంప్లాయీస్ కి వాళ్ళు అప్రైజల్ ఇచ్చుకుంటారు. దానికి ఒక హెచ్ఆర్ సిస్టమ్ ఉంటది. ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ప్రతి ఎంప్లాయీని గమనిస్తారు. వాళ్ళు ఒకవేళ వాళ్ళ టార్గెట్స్ రీచ్ కాని ఎంప్లాయీస్ ని వాళ్ళు తీసేస్తారు కూడా. వాళ్ళ కొన్ని ఒక 2-3 months శాలరీ ఇచ్చేసి ఆ ఎంప్లాయీస్ ని తీసేయడము, వాళ్ళ డెసిషన్ వచ్చినప్పుడు ఎట్లా వాళ్ళ కాస్ట్ కటింగ్ చేసుకోవాలి అనేది వాళ్ళది ఒక సిస్టమ్ ఉన్నది. అది ప్రైవేట్ మల్టీనేషనల్ కంపెనీ సిస్టమ్ ని గవర్నమెంట్ తన లెక్కలు వేసుకొని నేను ఐటీ మినిస్టర్ గా అసలు ఇదొకటి. రెండొక పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఆయన ఎన్నో ఐటీ కంపెనీస్ కు ఆఫర్ ఇచ్చారు. ఆ ప్లేస్ ని కూడా చాలా డెవలప్ చేసిండ్రు. అక్కడే డెవలప్ అవుతుంది. వీళ్ళు కేసీఆర్ గాని కేటీఆర్ గాని వచ్చిన తర్వాత ఎక్కడ ఇచ్చారు ప్లేస్? ఆ ప్లేసులలో ఎన్ని గవర్నమెంట్ ఎన్ని ప్రైవేట్ ఐటీ కంపెనీస్ ని వీళ్ళు ఇన్వైట్ చేసిండ్రు? ఎవరు వచ్చి ఇక్కడ కొత్తగా పరిశ్రమ చేసిండ్రు? 20 ఏళ్ల కింద, అంటే నేను బీటెక్ చేసినప్పుడు 15 ఏళ్ల కింద ఐటీ స్టార్ట్ అయింది. దాన్ని మేము కూడా దాన్ని డెవలప్ చేసినాం అని రుద్దుకుంటూ వస్తే ఏమొస్తుందండి? ఏమున్నది? అసలు వీళ్ళు చేసింది ఏం లేదు, మేం చేసినాం అని అనుకోవడం అనేది ఒక టోటలీ ఒక మూర్ఖత్వం కిందకి వస్తుంది. ఎందుకంటే అది ఒకసారి ఐటీ కంపెనీ స్టార్ట్ అయింది అంటే అది గ్రో అవుతూ ఉంటది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ప్రాజెక్ట్స్ వస్తే ఆ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన ఆ సెన్సెక్స్ వేసుకుంటారు, వాళ్ళు దానికి సంబంధించింది కంటిన్యూ చేసుకుంటారు. ఇందులో ఈయన చేసింది ఎక్కడ ఏమీ కనిపించట్లేదే. ఈయన ఇక్కడ తీసుకొచ్చిన ఎవరిని తీసుకొచ్చిండ్రు చెప్పండి? ఏ కంపెనీని తీసుకొచ్చిండ్రు? హైదరాబాద్ లో ఏ కంపెనీ లేదని ఈయన తీసుకొచ్చి చేసిండ్రు. సో ఇది ఒక ఫూలిష్ లెక్క. ఈ ఫూలిష్ ప్రసాద్ గారు, ఐటీ కంపెనీలు హైదరాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన విశ్వనగరం అయింది హైదరాబాద్ అని చెప్పినాను నేను. అది నెంబర్ 1 ఫూలిష్ పాయింట్ అండి. పూణేలో మంచి ఐటీ హబ్ ఉంది, బెంగళూరులో కూడా ఐటీ హబ్ ఉంది. అదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన క్రెడిట్ తీసుకోవాల్సిన విషయం కాదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే డీప్ గా మనం అనలైజ్ చేసుకుంటే ప్రతి భారతీయుల్లో కూడా ఆ ప్రజ్ఞ ఉండడం వల్ల ఇంజనీరింగ్ చదివిన ప్రతి భారతీయుడికి కూడా ప్రపంచ దేశాల్లో ఐటీని మనము కోడింగ్ అంటారు. ఆ కోడింగ్ లో ఇండియన్స్ చేయగలిగినంత బెస్ట్ కోడింగ్ వరల్డ్ లో ఏ సిటిజన్స్ కూడా చేయలేరు అనేది ప్రతి ఐటీ కంపెనీ కూడా ఒప్పుకుంటుంది. దీనిలో కేటీఆర్ గారు క్రెడిట్ తీసుకోవడం అనేది 100% ఒక ఫూలిష్నెస్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక కోడింగ్ చేస్తానండి అమెరికాలో నేను జాబ్ చేసినప్పుడు. ఆ క్రెడిట్ కేటీఆర్ కి నేను ఎందుకు ఇస్తాను? ఎందుకు కేటీఆర్ ఎట్లా తీసుకుంటాడు ఆ క్రెడిట్? ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన ప్రతి విద్యార్థికి మంచి దాదాపుగా భారతీయులందరూ మంచి కోడింగ్ ఇవ్వగలుగుతారు. సాఫ్ట్వేర్ ఈ రోజు భారతీయుల వల్లనే ఇంత నిలబడుతుంది.
దాన్ని కేటీఆర్ క్రెడిట్ ఎట్లా తీసుకుంటారో అది మన DNA లో ఉన్న ఇంటెలెక్ట్ కాబట్టి మనం ఆ కోడింగ్ చేయగలుగుతున్నాం. దానివల్ల వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. మోరోవర్ ఇది ఒప్పుకోకున్నా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐటీకి ఇచ్చిన ప్రిఫరెన్స్ వల్ల ఆయన ఐటీకి జనరస్ గా ల్యాండ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు అక్కడ కంపెనీని బిల్డ్ చేసుకొని అదని కంటిన్యూ చేస్తున్నారు. ఈయన ఏం చేసిండు? అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని కంటిన్యూ చేసినా కూడా ఈ రోజు ఇంత లోటు బడ్జెట్ ఉండకపోదు మనది అట్లీస్ట్ ఆ మిగులు బడ్జెట్ ని లోటు బడ్జెట్ కి చేసిన వీళ్ళు క్రెడిట్ కొట్టుకోవడం అనేది నిజంగా ఇంతకంటే దారుణమైన విషయం ఇంకోటి లేదండి. అసలు ఎడ్యుకేటెడ్ తెలంగాణ, ఇంటెలెక్చువల్ తెలంగాణ ఎందుకు ఇంత ఫూలిష్ గా ఉంటున్నారు అంటే ఓటింగ్ టైం అప్పుడు కూడా వీళ్ళ ఎంత కన్నింగ్ పాలిటిక్స్ అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇది. వీళ్ళు ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ డే కి ముందు రోజు వెనక రోజు హాలిడేని ఇస్తారండి. సో దట్ వెకేషన్ గా ఫీల్ అయ్యి ఎడ్యుకేటెడ్ ఐటీ పీపుల్ గానీ వేరే ఎడ్యుకేటెడ్ పీపుల్ గానీ వెకేషన్ వచ్చింది కదా అని ఎటన్నా వెళ్తారు. ఆ టైంలో వీళ్ళ ఓట్ని వేరే వాళ్ళతో గుద్దించుకోవడం ఇంతకంటే దారుణం ఏం లేదు. సో ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత కల్ప్రిటో ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎలక్షన్ టైం అప్పుడు వెకేషన్ పోయే వాళ్ళు కూడా అంతకంటే పెద్ద కల్ప్రిట్స్ అండి.